కానీ ఇది రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పిన తర్వాతనే అక్కడికి వెళ్ళడం, డబ్బులు ఇవ్వడం, అది చేయడం జరిగింది. అంటే దానికన్నా ముందు ఎందుకు చేయలేదు ఆ పని? ఇవ్వంగానే వేరే వేరే ఆర్టిస్టులు కూడా వెళ్ళేసి ఇవ్వడం, ఫోటోస్ దిగడం ఇవి జరుగుతుంది. ఏమని అర్థం చేసుకోవాలి? అంటే ముందు రాని ఆలోచన దాదాపు చాలా రోజులు అవుతుంది. ఇప్పుడు ఎందుకు ఈ సింపతిని గెయిన్ చేస్తున్నారు? మిగతా ఆర్టిస్టులు కూడా వెళ్తున్నారు అక్కడికి. ఈ లెక్కన చూస్తే మన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన స్టేట్మెంట్ రైటా రాంగా? రైటే కదా. సో మరి ఈ రైటా రాంగ్ గా ఉన్న పరిస్థితుల్లో ఏదైతే తప్పిదం జరిగిపోయిందో లేదా ఆలోచన రాక వెళ్ళలేదో అదంతా ఇండస్ట్రీకే ఆపాదించబడుతుంది కదా. ఇండస్ట్రీయే వెళ్ళలేదని అంటున్నారు కానీ పర్టికులర్ గా చిరంజీవి గారు వెళ్ళలేదు, నాగార్జున గారు వెళ్ళలేదు, బాలకృష్ణ గారు వెళ్ళలేదు అని అనట్లేగా. సో ఇండస్ట్రీకి మచ్చ అయితే, ఇండస్ట్రీకి ఇబ్బంది కలిగితే ఈ సోకాళ్ళు తమ్మారెడ్డి భరద్వాజ్ గారికి, ఈ సోకాళ్ళు మాధవీలత గారికి ఇబ్బంది కాదా? చెప్పండి, ఇబ్బందే కదా. వాళ్ళు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళే కదా. ఇండస్ట్రీ లేకపోతే ఎన్ని సోషల్ మీడియా ఛానల్స్ కూడా మూసుకోవాల్సి వస్తుందండి. ఇంకెవరి మీద మనం చేస్తా చెప్పండి. గాసిప్స్ అవ్వచ్చు, న్యూస్ అవ్వచ్చు, వ్యూస్ అవ్వచ్చు, రివ్యూస్ అవ్వచ్చు, ఇవన్నీ ఎవరి మీద ఆధారపడి చేస్తున్నారు? ఆ ఇండస్ట్రీ మీద ఆధారపడి చేస్తున్నాయి కదా చాలా ఛానల్స్, న్యూస్ ఛానల్స్ పక్కన పెడితే. సో మరి ఇండస్ట్రీ ఉండాలంటే మనం కూడా పచ్చగా ఉండాలని కోరుకోవాలి కానీ దానికి మళ్ళీ పుల్లెట్టేలాగా మాట్లాడితే ఎట్లా చెప్పండి. సో ఆయన ఏదైతే అన్నాడో అది వాస్తవమే. బన్నీ క్లోజ్ గా ఉన్నాడు కాబట్టి పలకరింపుకి వెళ్ళారు.